నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. ఈరోజు మన వీడియోలో వెజైనల్ డూషింగ్ లేదా యోని ప్రక్షాళనల గురించి మరియు అది ఎటువంటి వ్యాధుల్లో వాడుతున్నారు, కేఆర్ హెర్బ్స్లో ప్రత్యేకంగా వెజైనల్ డూషింగ్ అనేది ఎలా చేయబడుతుంది, ఏ వ్యాధుల్లో చేయబడుతుందో డిస్కస్ చేసుకుందాం. డూషింగ్ అంటే వెజైనా ఏరియాలో కొన్ని రకాల అంటే వెజైనల్ ఇరిగేషన్ అంటాం. అంటే ఒక స్ట్రీమ్ ఆఫ్ వాటర్‌ని లేదా మెడికేటెడ్ కషాయాస్‌ని అక్కడ ఆ వెజైనల్ ఏరియాలో దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడాన్ని ఒక డివైస్ ద్వారా దీన్ని డూషింగ్ అని చెప్పుకోవచ్చు. ఆయుర్వేదంలో దీన్ని యోని ప్రక్షాళన పేరు కింద చెప్పడం జరిగింది. యోని అంటే ఫీమేల్ జెనైటల్స్ అని, ప్రక్షాళన అంటే బేతింగ్ లేదా క్లీనింగ్ అనే అర్థం వస్తుంది. సో, ఒక ఆయుర్వేదిక్ క్లెన్జింగ్ ఆఫ్ వెజైనా అని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని రకాల మెడికేటెడ్ డికాక్షన్స్ లేదా ఆయిల్స్‌తో ఈ యొక్క వెజైనల్ ఏరియాని క్లెన్స్ చేయడం అనేది ఈ యొక్క డూషింగ్ లేదా యోని ప్రక్షాళనగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లికోరియా అంటే వైట్ డిశ్చార్జ్ కండిషన్స్‌లో, ఇన్‌ఫ్లమేషన్ అంటే యోని ఏరియాలో, వెజైనల్ ఏరియాలో ఎరోజన్స్ లేదా వాపు రావడము, ఇన్‌ఫర్టిలిటీ కండిషన్స్ ఇట్లాంటి కండిషన్స్‌లో ఎక్కువగా మనము ఈ వెజైనల్ లేదా డూషింగ్ లేదా ప్రక్షాళన అనే పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటాం. ఇది కేవలం పెథలాజికల్ కండిషన్స్‌లో అంటే డిసీజ్ ఉన్నప్పుడే కాకుండా ఒక క్లెన్జింగ్ థెరపీ లాగా అంటే రెగ్యులర్‌గా గూడా దీన్ని చేసుకోవచ్చు. ఎటువంటి ఫంగస్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా గూడా ఈ యొక్క క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది మనం చేయించుకోవచ్చు. అయితే ఈ యొక్క వెజైనల్ ఈ ఇరిగేషన్ లేదా ప్రక్షాళనలో మనం ముఖ్యంగా వాడేటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, అందులో చూసుకుంటే నీమ్ అంటే వేప లాంటివి, స్ఫటిక, పసుపు అని అంటాం. అవి త్రిఫలాలు లేదా పంచవల్కలాలు. ఈ యొక్క పేషెంట్ యొక్క కండిషన్‌ని బట్టి, వాళ్ళ యొక్క డిసీజ్‌ని బట్టి ఈ యొక్క డ్రగ్స్ కషాయ రూపంలో గానివ్వండి, ఆయిల్ రూపంలో గానివ్వండి, ఏదైనా డివైస్ సాయం ద్వారా లేదంటే 50 ఎంఎల్ సిరంజ్ సాయం ద్వారా మనము ఈ యొక్క ప్రక్షాళన అనేది చేయొచ్చు. పేషెంట్‌కి ముందుగానే మనము ఈ యొక్క ప్రొసీజర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడమే కాకుండా ఎట్ ఎ టైమ్ 250 ఎంఎల్ డికాక్షన్‌ని మనము ఎట్ ఏ వన్ సిట్టింగ్‌లో వాడుకోవచ్చు. 50 ఎంఎల్ డికాక్షన్‌ని వెజైనాలో పుష్ చేయడం ద్వారా ఆ యొక్క ఇరిగేషన్ లేదా క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది మనము చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాసెస్ అనేది గూడా పేషెంట్ యొక్క కండిషన్‌ని బట్టి 7 రోజులు లేదా 10 రోజుల వరకు గూడా ఈ యొక్క క్లెన్జింగ్ ప్రొసీజర్ అనేది మనం కంటిన్యూ జేయొచ్చు. సో, ఈ యొక్క యోని ప్రక్షాళన లేదా డ్యూషింగ్ అనేది మా కేఆర్ హెర్బ్స్‌లో ప్రత్యేకంగా కొన్ని రకాల హెర్బ్స్ ఉపయోగించడం ద్వారా చాలామంది ఫీమేల్స్‌లో మాకు మంచి రిజల్ట్ అనేది ముఖ్యంగా ఈ వైట్ డిశ్చార్జ్ కండిషన్స్‌లో మరియు వెజైనాలో ఇచ్చింగ్ ఉండడము ఇట్లాంటి కండిషన్స్‌లో మాకు మంచి రిజల్ట్స్ అనేవి ఈ కేఆర్ హెర్బ్స్‌లో మేము పొందాము. మీకు గనక ఏదైనా ఈ వెజైనల్ డూషింగ్ సంబంధించి లేదా వైట్ డిశ్చార్జ్ సంబంధించి ఎటువంటి ఇబ్బందున్నా కేఆర్ హెర్బ్స్‌ని కన్సల్ట్ అయ్యి ఈ ప్రొసీజర్ ద్వారా మంచి చికిత్స అనేది పొందండి. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ ప్రక్షాళన గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.